చాలామంది విద్యార్థులు మేము చదివేటప్పుడు బాగా నిద్ర వస్తుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని అడుగుతారు. సో వాళ్ళ కోసం ఈ 5 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏదైతే చదువుతుంటారో దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రివైజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీకు తెలియకుండా జస్ట్ రూట్ మెథడ్లో మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీకు చదవడం బోర్గా అనిపించి నిద్ర వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే లర్నింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానికి సంబంధించి ఫస్ట్ మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఎక్కడైతే చదువుతారో అక్కడ ఆ వెలుతురు బాగా వచ్చేటట్టు, ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టుగా అక్కడ ఆ ఎన్వైర్న్మెంట్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి చాలామంది ఏం చేస్తుంటే ఎక్కువగా తిని చదువుతుంటారు. సో ఇలా ఎక్కువగా తినడం వల్ల మనకు నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి చదువుకునే సమయంలో కొంచెం ఆహారాన్ని తగ్గించి తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీరు గంటలు చదవడం కంటే కూడా జస్ట్ ఒక 20-25 మినిట్స్ చదివి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము పోమోడోరో టెక్నిక్ అంటారు. కాబట్టి ఖచ్చితంగా పోమోడోరో టెక్నిక్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చదవాలనుకున్నా అన్నది టార్గెట్ పెట్టుకొని చదవండి. అంటే ఈ 1 అవర్లో ఏం చదవాలి, నెక్స్ట్ 2 అవర్స్లో ఏం చదవాలన్నది మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీకు చదువు మీద ఫోకస్ చేస్తారు, నిద్ర రాకుండా ఉంటుంది. దీంతో పాటు మీరు ఇంకా మెమరీ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ లర్నింగ్ మెథడ్స్ నేర్చుకోవాలనుకుంటే నేను ఎవ్రీ సండే కండక్ట్ చేసే మెమరీ మిరాకిల్ అనే 2 అవర్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.